హైదరాబాద్లో మనల్ని తరిమేసినప్పుడు మనం బాధపడిన దేనికి? హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, మన తాలూకా రాజధాని అది, వచ్చినటువంటి డబ్బంతా అక్కడే పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టడం వలన పోన్లే మన రాజధాని అభివృద్ధి చెందింది అని అనుకుంటే 65 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళిపోమని చెప్పారు మనకి. మనం పొట్టి చేతులతో వచ్చేసాం. అంటే 65 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి లభించిన డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని అని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా అని అడుగుతున్నాను నేను. 1,000 రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని పెంచేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. ఒక 6 కోట్లు 7 కోట్లు 5 సంవత్సరాలకు వాడుతారు, 100 లక్షల కోట్లు వాడేసే డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూన్నోళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయండి అని చెప్పి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒకరోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినాం మనకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నువ్వేం చేస్తావు, జగన్ ఏం చేశాడు? అందుకే జగన్ ఏం చేశాడు? ఈ పోర్ట్లన్నీ వివిధ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో కట్టాడు. 8 ఫిషింగ్ హార్బర్స్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో మన జిల్లా వాడైనటువంటి అప్పలరాజు తాలూకా పట్టుదల పని కూడా అందులో ఉందని మీకు మనవి చేస్తుంది. ఈవేళ హార్బర్ మనకిచ్చినటువంటి హార్బర్ పని జరగలేదు. ఈ పోర్ట్ ఇక్కడ తగలడుతుంది, అక్కడ వంశధార ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు మీతో మేము ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెచ్చుకుంటామంటే అందుకే మెచ్చుకుంటాం. కుర్రాడైనా మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన పరిపాలన అంతా వికేంద్రీకరణ జరగాలి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్నటువంటి ఆలోచన తప్ప? నేను మీ అందరిని అడుగుతున్నాను, తప్ప? మనం ఈ విషయాన్ని అన్ని దగ్గరలు చెప్పాలి. పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహిలా సృష్టించి అతనేదో అమాయకుల కింద, అతనేదో పిచ్చోట్లాగా మాట్లాడినట్టు మాట్లాడారే, అందరూ నవ్వుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన ఈనాడు జరుగుతుందా? శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తుంది. ఉద్దానం ప్రాంతంలో చాలా మంది ఈవేళకి చనిపోతున్నారు, ఈవేళ కూడా చనిపోతున్నారు. ఏం చేయాలో దుక్కుదాచినటువంటి బేదరికం అక్కడ ఉంది. వాళ్ళందరికీ మీ మాయమాటలతో మోసం చేస్తున్నారు తప్ప కనీసం మేమిచ్చినటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు చేయండి. కనీసం ఆ డయాలసిస్ సెంటర్లో పనిచేసినట్టు చేయించండి. ఇక్కడ వంశధార ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టు ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఇక్కడ మీ ప్రభుత్వాలు ఉన్నాయి, వెంటనే నేరేడు బ్యారేజ్ శాంక్షన్ చేయించే పని చేయించండి. ఈ మూలపేట పోర్ట్ని వెంటనే పూర్తి చేయడానికి అడ్డు పెట్టకుండా వారికి అన్ని రకాల సహకారాన్ని అందించి పూర్తి చేసి మా అందరి తలగా ఆశయాన్ని నెరవేర్చే పని చేయండి. మేము ఎంతకాలం ఇలా ఊరుకోవాలని అడుగుతున్నాను నేను.
ఈవేళ మనందరి ముందున్నటువంటి సమస్య ఒక్కటే, మనం ఊరుకుంటే ఈ జిల్లాలో మరి ఎవడు మనల్ని అభివృద్ధిని మన వైపు చూడరు. మన అందరం జిల్లా ప్రజలందరినీ ఒప్పించే పని చేయాలి. ఇక్కడ ఒక 10,000 మంది ఏంటండి అయినాం, మనం అందరికి నచ్చ చెప్తాం. ఎన్ని రకాలుగా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనల్ని మోసం చేస్తూ ఉంది. మనం ఇప్పుడున్నటువంటి మనకేంటి కర్తవ్యం, ఈ కర్తవ్యంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసే పని చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఏమిరానంటే ఏం చెప్తున్నారంటే బీచ్ ఒడ్డునట 150 లైట్లు వేశారట. అదే 3,50,000 కోట్లకు 2 సంవత్సరాల్లోనూ 150 లైట్ల 150 లైట్లు మా పొల్లయ్య పంచాయతీ ప్రెసిడెంట్కి ఇచ్చేస్తే వేసేస్తున్నాడు. ఎల్లయ్యో పొల్లయ్యో ఒకటికి ఇచ్చేస్తే 150 లైట్లు 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తే వేస్తాడు. ఇవే మాకు చెప్పేది.